Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన వినాయకుని మన ఇంట్లో పెట్టుకోవడం జరిగింది కదా, ఎలా పూజ చేసుకున్నాము ఏంటి అనేది వర్షంలో. తర్వాత వచ్చేసి మన వంటలు అన్నీ అయ్యే వరకు అయితే నేనైతే మొన్న వీడియో అయితే పెట్టాను. వంటలు అన్నీ అయిపోయే వరకు అయితే వర్షం అయితే బాగా పడుతుంది ఆ రోజు వచ్చేసి. తర్వాత ఆగేటట్టు లేదనేసి గొడుగు పట్టుకొని అయితే నేనైతే బయటికి మన ఇంటి చుట్టుపక్కల మస్తు పత్రి ఉంటుంది కదా, అన్నీ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న పత్రి అంతా తీసుకొచ్చి ఇక సరేలే, ఇంకా వినాయకుడిని తీసుకురాలేదు ముందు రోజు. అదే రోజు తీసుకొస్తాను ఎప్పుడైనా, ఇంక ఇంత వర్షం పడుతుంది అనుకోలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ పత్రి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కొంచెం చిన్నగా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను. చిన్నగానే, పెద్దగా అయితే లేదు. మేమైతే పాల వెల్లి కట్టము, అందుకనేసి మనం తెచ్చిన పత్రి అంతా ఇలా పీట కింద పెట్టేసి, ఎందుకంటే గణపయ్య కింద పెడితే అటు ఇటు అయిపోతుంది కాబట్టి ఇలా పెడితే మంచిగా ఉంటుంది పత్రి. అందుకనేసి ఈ విధంగా పీట కింద మొత్తం పత్రి పెట్టేసి పీట వేసి పీట మీద ముగ్గు వేసుకొని అయితే మన గణపయ్యని అయితే పెడతాము. తర్వాత వచ్చేసి ఇక్కడ పీటకైతే పూజిస్తున్నాను, గంధం పెట్టి బొట్లు పెట్టి చిన్న ముగ్గేసి. తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మనం తెచ్చిన పత్రి ఆకులు అన్నీ ఇక్కడ పెట్టేశాను. తర్వాత ఉమ్మెంతకాయలు, తర్వాత అవి ఏలక్కాయలు అవన్నీ అయితే పీట కిందనే పెట్టేశాను, పత్రి మొత్తం కావాల్సినవి. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే చేశాను. పాప తీసుకొస్తా అని చెప్పింది, నేను బాబు వెళ్దాం అనుకున్నాము. సరేలే ఏదో విధంగా వెళ్దాం మన ఇంటి అనుకున్నాము. కానీ గణపయ్య అయితే వచ్చిండు, మా పాప తీసుకొచ్చింది. హారికనా? హారిక పాప అయితే తీసుకొచ్చింది, మా కోడలు హారిక. మా కోడల హారిక. హారిక ఉంది కదా, మా హారిక పాప మా కోడలు అయితే తీసుకొని వచ్చిందంట. వాళ్ళు కారులో వెళ్ళారంట, సీను హారిక. మాకు కూడా తీసుకొని వచ్చారు. వర్షం పడుతుంది ఆగట్లేదు, మరి ఎంత టైం అని ఉంటాం కదా. ఇక అలా వాళ్ళు కార్లో వెళ్ళి తీసుకొచ్చారంట. అలాగే మాకు కూడా తీసుకొని వచ్చింది, పాప ఇంటికి అయితే తీసుకొచ్చింది. ఇక్కడ నేను పాప రాకముందే అన్నీ అయితే చేశాను కదా, అన్నీ పత్రి తేవడం పెట్టడము అవన్నీ రెడీగా అయితే పెట్టేశాను. పాప వచ్చాకైతే ఇక మన గణపయ్యనైతే మొక్కుకొని గణపయ్య కొంచెం తూడ్చి బొట్టు పెట్టి అవన్నీ అయితే చేసినాము. ఇక ఇక్కడ నేను పాప కలిసి ఇక అప్పటికే మస్తు టైం అయింది. తర్వాత వచ్చేసి పూజ అయిపోయే వరకు అయితే 12 అయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మన గణపయ్యకైతే కొంచెం రెడీ చేస్తున్నాము, పూలమాల వేసి తర్వాత పువ్వులన్నీ పెట్టేసి ఇవన్నీ అయితే నేను పాప అయితే చేస్తున్నాము. ఇక పాప అయితే అప్పుడు లేట్‌గానే వచ్చింది, మన గణపయ్యని తీసుకొని వచ్చింది. మమ్మీ నేను తీసుకొని వస్తలే అనేసి. తర్వాత ఇక్కడ పాప కూడా బాగానే పెడుతుంది పువ్వులు బొట్లు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పూజ బాగా చేస్తుంది. పాప కూడా తొందరగా లేచి పూజ చేసుకుంటుంది ఎప్పుడు. ఇక్కడ మా వారైతే ఇంకా రాలేదు ఊరు నుంచి, కొంచెం లేట్‌గా వస్తా అని చెప్పాడు. ఇక్కడ అందుకనేసి ఎవరు లేరు, మా అల్లుడు కూడా బయటికి వెళ్ళిండు. అందుకనేసి నేను పాపనే చేసుకుంటున్నాం పూజ, ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాము. అందుకే కంకణం అయితే పాప నా గట్టింది, నేను పాప కట్టాను. నేను ఈ విధంగా అయితే కింద కూర్చోలేనండి, నేనైతే కింద కూర్చోను కాబట్టి ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇక అన్నీ మాకు వచ్చినట్టు కొంచెం అన్నీ చదివి అన్నీ చేసి అన్నీ అయితే ఇక పాపతోనైతే చేస్తూ ఉన్నానండి. నేను అక్కడ కూర్చొని పాపతో అన్నీ చెప్పి ఇక పాప చేస్తూ ఉంది. ఇక ఇక్కడ అన్నీ మనము అవన్నీ చదువుకుంటూ అన్ని సూత్రాలు చదువుకుంటూ అక్కడైతే పువ్వులు అక్షంతలు అయితే వేసి అన్ని మాకు తెలిసిన కాడికి అన్నీ చేసి తర్వాత ఇక్కడ ఇక పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు, పండ్లు, మనం చేసిన నైవేద్యాలు అవన్నీ పెట్టేసి అయితే హారతి అయితే ఇచ్చాము. నేను ఎక్కువ ఏమి చేయలేదు, ప్రసాదాలు ఒక 5 రకాలు వచ్చేటట్టు పులిహోర, దద్దోజనము, ఉండ్రాళ్ళు, పాయసము, ఇంకా తాలికల పాయసము, గారెలు అయితే చేశాను, పప్పు గారెలు. తర్వాత వచ్చేసి ఈ విధంగా చేసాము మన ఇంట్లో వినాయకునికైతే. తర్వాత నాకు తెలిసినంతలోనే చేసుకుంటాను, తర్వాత ఎక్కువ ఆర్భాటం అలా ఏం చేయను. నాకు చేతనైనంత నాకు తెలిసినంత చేసుకుంటాను పూజ మనస్ఫూర్తిగా.
తర్వాత వచ్చేసి ఇక్కడ పాప అయితే ఇక హారతి అయితే ఇస్తున్నాము. మీకు మా వినాయకుని పూజ ఏ విధంగా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే అన్నీ చేసి హారతి అయితే ఇచ్చాము. హారతి ఇచ్చిన తర్వాత ధూపం వేసాము. తర్వాత ఇంకా నేను గారెలు అయితే అన్నీ ఒకేసారి వేయలేదు, ఎందుకంటే చల్లారిపోతుంది, బయట వర్షం పడుతుంది కదా. తర్వాత వేరే వంటలు అయితే కొంచెం కొంచెం చేయలేము. ఈ గారెలు అంటే ఇప్పుడు అయితే అప్పుడు వేసుకొని తినొచ్చు కదా. తర్వాత ఈ విధంగా మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఇంట్లో గణపయ్య పూజ, చిట్టి గణపయ్య పూజ మీకు ఎలా అనిపించింది? తర్వాత వచ్చేసి ఇక్కడ ధూపం కూడా వేస్తున్నాము. పూజ అయిపోయిన తర్వాత ధూపం వేస్తేనే అదొక తృప్తి, ప్రశాంతత. ధూపం వేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో. ధూపం వేసిన తర్వాత నేను డైలీ అయినా ఇట్లా ధూపం వేస్తాము. మార్నింగే 7కి అలా పూజ చేసుకొని ధూపం వేస్తేనే చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తూ ఉంటుంది. ధూపం వేసిన తర్వాత ఇక్కడ అంతా పూజ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. ఇక్కడ నేను పాప అయితే మొక్కుకుంటున్నాము. ఇంకా తర్వాత అప్పటికి 12 అయిందిలేండి, ఎందుకంటే వర్షం వల్ల లేట్ అయిపోయింది. ఇక్కడ మా బాబు కూడా మొక్కుకొని గుంగిళ్ళు అయితే తీశాడు. బాబు మేము కూడా తీసాంలేండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ విధంగా ఉంది మన పూజ. చాలా బాగా జరిగింది పూజ. వర్షం పడ్డా కానీ కొంచెం లేట్ అయినా కూడా ఇంట్లో మంచిగా ప్రశాంతంగా జరిగింది. ఏ హడావుడి లేకుండా. గారెలు నేను అప్పటికప్పుడే వేస్తా అని చెప్పాను కదా. తర్వాత ఇంకా మా అల్లుడు కూడా వస్తాడు ఇంకా తినడానికి, భోజనానికి. తర్వాత ఇక ఇక్కడ గారెలు వేడివేడిగా, వర్షం పడుతుంది, వేడివేడిగా గారెలు అయితే వేస్తాను. బయటికి వెళ్ళిండు మా అల్లుడు, మా వారు లేడని చెప్పాను కదా. మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే వచ్చాడు. కంకణం అయితే కడతా వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇక తర్వాత బొట్టు పెట్టి కంకణం అయితే కడుతున్నాను, ఎందుకంటే మార్నింగ్ లేడు కదా. చెప్పాడు కొంచెం లేట్గా వస్తానని చెప్పాడు. అందుకనేసి ఇంకా వచ్చినాక ఈ విధంగా బొట్టు పెట్టి అయితే కంకణం అయితే కట్టాను. తర్వాత ఇంకా కొంచెం దండం పెట్టుకొని ఇక తర్వాత భోజనం చేశాడు. తర్వాత మేమైతే కొంచెం ఫీల్ అయ్యాము మా వారు మార్నింగ్ లేనందుకు, ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు లేకుంటే కొంచెం శ్రీమలెక్కినాయా శ్రీమలు వస్తుంటారు. కొంచెం ఇదిగానే ఉంటుంది కదా. అలా ఆఫ్టర్నూన్ వచ్చాడు. ఇదైతే ఈవినింగ్ పూజ. ఇలా లైట్లు అయితే వేసాను సాయంత్రము. ఇంకా నైట్కి లైట్లు ఈ విధంగా అయితే వేసాను, చిన్న లైట్లు. తర్వాత వచ్చేసి ఇక మనం పెద్ద మా కాలనీ గణపయ్య దగ్గరికి వెళ్ళాలి కదా. ఇక్కడ ఇంట్లో దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత వంటలన్నీ అలాగే ఉన్నవి. ఇక్కడ నిషిత్ బాబు వచ్చాడు, హారికమ్మ కూడా వచ్చింది. ఇక వాళ్ళైతే ఇక రండి ఆంటీ వెళ్దామనేసి నేను ఒక 10 మినిట్స్లో రెడీ అవుతానమ్మా కూర్చోండి అంటే, హారిక నిషిత్ అయితే అక్కడ శ్రీకృష్ణ సీరియల్ చూస్తున్నారు. మా వారికి చాలా ఇష్టం శ్రీకృష్ణ సీరియలు. తర్వాత ఇక్కడ నిషిత్ కూడా బాగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడు. ఇక నేను కూడా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాను. తర్వాత మా పాప ఆడికి వచ్చింది డైరెక్ట్. సరే వెళ్దాంలే, ఇక పంతులు రావడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు కదా, ఒక 10 మినిట్స్ ఆగి వెళ్దామనేసి ఇక ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మన గణపయ్య దగ్గరికి అయితే వెళ్ళాము. కాకపోతే వెళ్ళిన కాసేపటికే వర్షం అయితే ఫుల్గా వచ్చేసింది. మధ్యాహ్నం కన్నా మార్నింగ్ పడ్డ కన్నా ఇంకా ఎక్కువ వచ్చింది. నైట్కు పూజ స్టార్ట్ అవ్వంగానే పంతులు అయితే వచ్చాడు. మేము వెళ్ళి కూర్చున్న 5 మినిట్స్కి పంతులు వచ్చాడు. లేట్ 9:30కి వచ్చాడండి, చాలా లేట్ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి 9:30కి వచ్చాడు కదా, అందుకనేసి పూజ ఫస్ట్ రోజు చాలా లేట్ అవుతుంటుంది, అన్నీ చేయాలి కాబట్టి. ముడ్డి ఓహో ఈసారి ఇట్లేసిరా వద్దు. సోను సోను పెట్టేస్తున్నా మళ్ళీ అక్కడ
అది డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇంటికి వెళ్ళినావా? ఇంటికి వెళ్ళి వచ్చావా? ఖాళీ అయింది వర్షానికి. చూసారు కదా, ఫుల్ వర్షం అయితే ఎక్కడ వాళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారులేండి, అందరు వచ్చారు. పూజ అయిపోయే టైంకి మళ్ళీ అందరు వచ్చారు. మేమైతే ఇక్కడ అన్న వాళ్ళ షాప్ ఉంటుంది కదా, అక్కడ దగ్గరనే ఆడైతే కూర్చున్నాం నేను, మాధవి. ఇక తర్వాత అందరైతే వేరు వేరు వెళ్ళారు వాళ్ళ ఇంట్లోకి వీళ్ళింట్లకు. మళ్ళీ అయితే వచ్చారు, వర్షం ఆగిపోయింది. ఇక్కడ దండం అయితే పెట్టేసుకుంటున్నాము అందరూ. మళ్ళీ ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం లేటే అవుతుంది పూజ, ఎందుకంటే అన్నీ చేయాలి కలశం పెట్టి. కంచార్తలు మళ్ళీ తెచ్చిరా అని అడుగుతున్నారు. మన వర్షానికి అట్లా చేసి పెట్ట. ఫస్ట్ రోజు వనజ వాళ్ళు అయితే పూజ చేశారు. శ్వేత వర్షం ఉంటుంది కదా, వాళ్ళ ఆడబిడ్డ అయితే పూజ చేసింది. 12 అయితే అయింది ఇంటికి వచ్చే వరకు. వీడియో నచ్చితే ఒక లైక్.